బీసీల జనగణనలో కులగణన చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టతనిచ్చారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జా సత్యం అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10 ఏళ్ల నుండి పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం బీసీలపై ఎందుకు ఇంత వివక్ష చూపుతుందని ప్రశ్నించారు. బీసీలు రాజకీయంగా ఎదగాలని ఇష్టం లేదని ఎదురు ప్రశ్నించారు. దేశంలో కొంత మందికి పార్లమెంట్ అసెంబ్లీ అంటే తెలియని ప్రజలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనలో కులగణనలు చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కూడా బీసీ మంత్రిత్వ శాఖను త్వరలో ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీసీలకు 10 టికెట్లు కేటాయించాలి. జై బీసీ, జై బీసీ, టైగర్ రామకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. టైగర్ రామకృష్ణ నాయకత్వం. కులగణన చేయడం గురించి దీంట్లో ఈ జనగణనలో ఆల్రెడీ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గడిచిన ఒక 6 నెలల క్రితమే వాళ్ళ పార్టీ విధానం ఏందో స్పష్టంగా తెలియజేశారు. జనగణనకి వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ పార్టీ విధానం పైన కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ భారతదేశంలో ఉన్న జనాలను లెక్కించాల్సిందే, బీసీలను లెక్కిస్తేనే వాళ్ళకు న్యాయమైన రిజర్వేషన్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, సామాజిక అంశాలలో కూడా వాళ్ళకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే జనాభా లెక్కింపు చేయాలన్న విషయం గురించి వాళ్ళు మద్దతు తెలియజేయడం జరిగింది. మరి బీజేపీ పార్టీ కేంద్రంలో ఒక బీసీ బిడ్డ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీలకు కేంద్ర మంత్రిత్వ శాఖ లేదు. జంతువులకు ఒక మంత్రి ఉంటాడు, నీళ్లకు ఒక మంత్రి ఉంటాడు, రోడ్లకు ఒక మంత్రి ఉంటాడు. కానీ 84 కోట్లున్న ఓబీసీలకు కేంద్రంలో రిప్రజెంటేషన్ లేదు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు. అంటే మీరు కేంద్ర ప్రభుత్వము ఓబీసీల పట్ల మీ వైఖరి ఏంటి, మీది ఎట్లా ఉందన్న విషయం చెప్పగానే చెప్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, త్వరలో జరగబోయే జనగణనలో కులగణన చేయండి. తర్వాత మంత్రిత్వ శాఖ గురించి ప్రభుత్వాలు ఏవైనా సరే, వచ్చే ప్రభుత్వాలు మీరు స్పష్టంగా ఓటు అడిగే ముందు ఓబీసీల కోసం కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వం అయితే, ఏ జాతీయ పార్టీ అయితే మా డిమాండ్లకు ఒప్పుకుంటుందో ఆ డిమాండ్ల ప్రకారమే బీసీల మద్దతు ఉంటుందన్న విషయాన్ని గమనించండి. బీసీలు ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం నిరక్షరాస్యత కారణంగా చైతన్యం లేదేమో కానీ ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా చదువు ద్వారా చైతన్యం వచ్చింది, వాళ్ళకు జరుగుతున్న నష్టం ఏందో తెలుసుకుంటున్నారు. కాబట్టి జాతీయ పార్టీలందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, త్వరలో జరగబోయే ఎన్నికల్లో మీ విధి విధానాలు స్పష్టంగా తెలియజేసి ప్రత్యేక బీసీ డిక్లరేషన్ను వెలువరించిన తర్వాతనే ఎలక్షన్ల కోసం మీరు ఓట్లాడడం కోసం మా మధ్య రావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం.